నువ్వేం చేస్తావు? ఎంతమంది పిల్లలు? బాబు ఏం చేస్తావు? డబ్బులు పడింది. ఎంత పడింది? ఎందుకని కాదు, మాకు పోయినసారి ఒకరికి ఎందుకు పడింది? మామూలుగా మీకు ఈ ఖర్చులు కలిసి వచ్చినట్టేనా? మళ్ళా నెలకు మర్చిపోతారు. మైక్లోనే మాట్లాడాలా? మామూలుగా పడతానే లేదు, వేరే ఏదన్నా డబ్బులు పడతానే ఒక నెల రోజులు దాని గురించి సంతోషము చర్చలు ఉంటాయి. నెల తర్వాత మళ్ళా ఈ ప్రభుత్వం ఏం వేయలే అంటే వాస్తవమే కదా ఇది. మీరు మొబైల్ చెప్పాల, వాస్తవమేనా ఇది? అట్లా ఆలోచన విడిచిపెట్టేది. గతంలో ఏ ప్రభుత్వం కూడా 4,000 పెన్షన్ ఇవ్వాల, 6,000 పెన్షన్ ఇవ్వాల, 15,000 పెన్షన్ ఇవ్వాల. బిడ్డలకి చూడు ఎంత బాగుండాలి, మంచి యూనిఫామ్ ఇవ్వాల, మంచి బోట్లు ఇవ్వాల, మంచి కిట్ ఇవ్వాల. మళ్ళీ చదువుకునే పిల్లలకి ఇంట్లో ఇద్దరు చదువుకుంటా అంటే నువ్వు చెప్పినావు ఇద్దరని. కొంతమందికి 6 మంది ఉన్నారు, కొంతమందికి 7 మంది ఉన్నారు. ఈ ముగ్గురు పూర్తి చెప్పు. మీ నాయన మీ అమ్మ పేరు చెప్పి నువ్వేం చెప్తానో మీరు అన్నదమ్ములు. ఊరు పేరు చెప్పు. మీ ఊరు నువ్వు ఎక్కడ చదువుతానో చెప్పు. మీకు ఎంత పడింది చెప్పు. మీరు ఎంతమంది అన్నదమ్ములు? ఏం చదువుతున్నారు? ఎంత డబ్బులు పడి? 45 ఎట్లా పడితే 6,000 మీ స్కూల్కి వేసింటారు, 15,000 రాజకీయాలకు ఇంత ఎంటర్ అయిపోతారు. శుభాకాంక్షలు. ఈ సంతోషం అనేది కాకుండా నిరంతరం మీ జీవితాల్లో ఉండాలని చెప్పేసి, ఆ పిల్లల జీవితాల్లో కూడా ఒక మంచికి తోడ్పాటు అందించాలని చెప్పేసి, ఆ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఈ డబ్బులు ఉపయోగపడాలని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులకు ఆర్థిక భారమైనటువంటి పరిస్థితుల్లో కుటుంబంలో తల్లి బిడ్డల సంబంధాలు కానీ, భార్యాభర్తల సంబంధాలు కానీ ఆర్థికపరమైనటువంటి ఒత్తిడిలోనే ఇబ్బందికరమైన పరిస్థితులు పోకుండా ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి కానీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు చూపిస్తున్నటువంటి చొరవ కానీ, అందరూ నిరంతరం దృష్టి పెట్టుకొని మీరు కూడా సమాజానికి మంచి చేసేటువంటి ప్రభుత్వాల్ని కానీ, పార్టీలు కానీ ఆదరించమని చెప్పేసి కోరుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు.